ఒక విషయం చెప్పనా, మోషే సామాన్యుడు కాదు. అంటే దాని అర్థం ఏంటంటే బాగా జ్ఞానవంతుడు. ఎంత గొప్ప జ్ఞానవంతుడు అంటే ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు నేర్చుకున్నవాడు. 40 సంవత్సరాలలో ఐగుప్తు దేశంలోని విద్యలన్నీ నేర్చుకున్నప్పుడు ఏమంటే మోషేలో ఎంత గర్వం ఉండాలండి, ఎంత అతిశయం ఉండాలి కదా, ఎంత అహంకారం ఉండాలి కదా. ఈరోజు చూడండి, చాలా మందిని చూడండి, డిగ్రీ చదివగానే ఒక కొమ్ము వచ్చేసింది ఇటువైపు, పీజీ చేయగానే మరో కొమ్ము వచ్చేస్తుంది. ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది అనుకోండి, తలపైన కూడా వచ్చేస్తాయి కొమ్ములు. ఈ కళ్ళు కూడా ఏమైపోతాయంటే పైకి వెళ్ళిపోతాయి. అందుకే అప్పుడప్పుడు అంటుంటారు, వీడికి ఎవరు కనిపించట్లేదురా, ఎందుకంటే వీడి కళ్ళు ఉన్న ప్లేస్ లో లేవు, వీడి కళ్ళు ఎక్కడికి ఎక్కాయట, నెత్తికి ఎక్కాయి అంటారు. అంటే కళ్ళు నెత్తికి ఎక్కడం అంటే అర్థం ఏంటి? గర్వం. ఎందుకు గర్వం? చదువు. ఎందుకు గర్వం? ఉద్యోగం. ఎందుకు గర్వం? ఇల్లు కట్టాడుగా. ఎందుకు గర్వం? కారు కొన్నాడుగా. ఎందుకు గర్వం? భూములు కొన్నాడు కదా. ఎందుకు ఈ గర్వం? బాగా సంపాదిస్తున్నాడుగా. అసలు మోషే కాలిగోటికి సరిపోతుందా నీకున్నాయి? కానీ మోషే ఇన్ని విద్యలు నేర్చుకుని ఐగుప్తులో ఉన్న అన్ని విద్యలు నేర్చుకున్నవాడు. అన్ని విద్యలు నేర్చుకుని అనుకోవగా ఉన్నాడు. నిజమేనండి, లోకంలో ఒక మంచి కరెక్ట్ అయిన సామెత చెప్తారులేండి, అన్ని ఉన్న ఆకట ఎలా ఉంటదట, అణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు మాత్రం ఏమవుతుంటది, ఎగిరి పడుతుంటది. మనోడు ఎగిరి పడుతున్నాడంటే వీడికి ఏమీ రాదు, ఏమీ లేదనమాట. ముఖ్యంగా జ్ఞానం విషయంలో మాట్లాడుతున్నారండి. నిజంగా మోషే ఇన్ని విద్యలు నేర్చుకున్నాడు, కానీ ఆయనలో ఎక్కడ కూడా గర్వం, అతిశయం ఎక్కడ కనబడదండి. ఎందుకంటే దేవుడిచ్చిన పేరు అది.